ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరాం రెడ్డి గారు. నమస్తే అండి. ఒక కొత్త ఫైనాన్షియల్ ఇయర్ మనకు స్టార్ట్ కాబోతుంది. Yeah. అండ్ ఈసారి చూసుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా వరాల వర్షం అనేది కూడా అఫ్ కోర్స్ కురిపించారు. ఆ మనీ సేవింగ్స్ విషయంలో కానివ్వండి, ట్యాక్స్ ల్యాబ్ కానివ్వండి. సో మనీ చేంజెస్ ఏవైతే రాబోతున్నాయో, అంటే డబ్బుకు సంబంధించిన ఏవైతే కొత్త కొత్త రూల్స్ ఎఫెక్టివ్ కాబోతున్నాయి ఫ్రమ్ 1st of April నుంచి, వాటి గురించి కాస్త డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకటి మోస్ట్ ఎఫెక్టివ్ రూల్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ అండి. ఓకే, అంటే మన బడ్జెట్ లో ప్రవేశపెట్టమని చెప్పారు. 12 lakh వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఇంకా కరెక్ట్ ఫస్ట్ టైం ఇండియా వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. కరెక్ట్. ఎప్పటి నుంచో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వెయిట్ చేస్తున్న ఈ ట్యాక్స్ రిడక్షన్ అనేది ఎఫెక్టివ్ ఫ్రమ్ April 1st నుంచి అనమాట. సో 12 lakhs వరకు, అంటే ఎగ్జామ్షన్ కలుపుకుంటే 12.7 lakh వరకు ఎగ్జామ్స్టెడ్. సో కాబట్టి ప్రతి ఫ్యామిలీ, ప్రతి మెంబర్ కూడా 12.75 lakh వరకు ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. Yes. కొత్త ట్యాక్స్ రిజమ్ తీసుకున్న వాళ్ళందరికీ కరెక్ట్ ఈ రూల్ ఎఫెక్టివ్ ఫ్రమ్ April 1st నుంచి. కరెక్ట్. ఇవి కాకుండా అంటే TDS ట్యాక్స్ రిడక్షన్ ఫ్రమ్ సోర్స్, వాటి రూల్స్ కూడా మార్చారు. అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళ దగ్గర ఉన్న TDS కూడా అమౌంట్ కి పెంచారనమాట. ఇంతకుముందు ఎవ్రీ 5,000 కామన్ కట్ చేసేవాళ్ళు, ఇప్పుడు వాటికి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారనమాట. ఓకే మొత్తానికి బడ్జెట్ లో ఏమైతే పెట్టారో ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ ఫ్రమ్ April 1st నుంచి అనమాట. ఓకే. అలాగే ఇంటర్నేషనల్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కూడా వాటికి కూడా TDS కట్ చేసేవాళ్ళు కదా, వాటిని కూడా లిమిట్ పెంచారనమాట. అది కూడా Okay. ఎఫెక్టివ్ ఫ్రమ్ April 1st నుంచి. ఓకే. అలాగే సీనియర్ సిటిజన్స్ కి లక్షలోపు వాటికి ఎగ్జామ్షన్ ఇచ్చారనమాట. Okay. ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ ఫ్రమ్ నెక్స్ట్ అనమాట. అలాగే NPS వాత్సల్య పెట్టినప్పుడు పిల్లలకి కూడా మనం 50,000 వరకు, మనం పెడితే 50,000 వరకు ఎలా క్లైమ్ చేయొచ్చు, అవును. మన కిడ్స్ పేరు మేము పెట్టినా సరే ఆటిని సరే ఆల్టర్నేటివ్ గా మనం 50,000 వరకు NPS డిడక్షన్ తీసుకోవచ్చు. ఎక్సలెంట్. అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మొత్తం TDS, TCS ఇలాంటి రూల్స్ అన్ని కూడా రేపు ఎఫెక్ట్ కాబోతుంది అనమాట. ఓకే. అంటే పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ గురించి వస్తే మాత్రం కొత్త అసెట్ క్లాస్ SIF బీన్ చేస్తున్నారు ఓకే. ఎఫెక్టివ్ ఫ్రమ్ April 1st నుంచి. అంటే April 1st తర్వాత మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అంటే సపరేట్ లోగో తోటి ఈ SIF బిగిన్ చేస్తున్నారు. మినిమం ఇన్వెస్ట్మెంట్ 10 లక్షలు అనమాట దీంట్లో. ఓకే. ఇందులో ఉన్న BT ఏంటంటే 20% మనీని డెరివేటివ్స్ వాడచ్చు. ఓకే. అందుకని మీరు ఎవరైనా డెరివేటివ్ ట్రేడింగ్ చేస్తుంటే సొంతంగా దానికి మనీ మేక్ చేయడానికి టఫ్ గా అవుతున్నప్పుడు మనం చేసే బదులు ఎక్స్పర్ట్ కప్ చెప్తే వాళ్ళు చూసుకుంటారు. సూపర్. యా, ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్ కూడా డెరివేటివ్ ట్రేడింగ్ చేస్తారు, బట్ వాళ్ళు హెడ్జింగ్ పర్పస్ కోసం చేస్తారు, అవును ఇన్కమ్ కోసం కాదు. అవును. ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ కోసం చేయబోతున్నారు. ఇది మినిమం టికెట్ సైజు 10 lakh. అది ఎఫెక్టివ్ ఫ్రమ్ April 1st. రెండోది డీజీ లాకర్ అండి. ఇది ఎక్సలెంట్ అండి. రీసెంట్ గా సెబీ వాళ్ళు ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అన్ని మ్యూచువల్ ఫండ్స్ మొత్తం డీజీ లాకర్ లో స్టోర్ కాబోతున్నాయి. ఓకే. ఇక నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా డీజీ లాకర్ లోకి వెళ్ళండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకునేటప్పుడే మీ ఎవరైతే నామినీ ఉంటాయో వాళ్ళ మొబైల్ నెంబర్స్, మెయిల్ ఐడీస్ ఇస్తే కనుక ఇచ్చి ఓకే చేస్తే, అది కనుక ఇన్యాక్టివ్ అయితే మన అకౌంట్లు కనుక వెంటనే మన నామినీకి SMS వెళ్తుంది, ప్లస్ మెయిల్ వెళ్తుంది. ఓకే. దాని తర్వాత అంటే మన దాన్ని క్లెయిమ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. పేపర్ వర్క్ అంతా సబ్మిట్ చేయడం ఇవన్నీ ఉండేది. బ్యూటీ ఏంటంటే క్విక్ గా ర్యాపిడ్ గా అయిపోతుంది. ఓకే. ఇంత ముందులాగా స్లో ప్రాసెస్ ఉండదు డీజీ లాకర్ లో. అందుకని ఖచ్చితంగా అందరూ వాడుకోండి. డీజీ లాకర్ లోకి వెళ్ళండి, మీ రిజిస్ట్రేషన్ చేసుకోండి, అండ్ మీ మ్యూచువల్ ఫండ్ ట్రాక్ బిగ్ చేసుకోండి. నెక్స్ట్ నామినీకి చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది డీజీ లాకర్ కాబట్టి Correct. మనకి సేఫ్ మార్గం ఉంటుంది. అంటే మన అసెట్స్ మొత్తం ఒక ప్లేస్ లో ఉంటాయి క్లియర్ గా. ఇది మాత్రం వండర్ఫుల్ ఇనిషియేటివ్. కరెక్ట్. ఎఫెక్టివ్ ఫ్రమ్ April 1st అనమాట ఇది. ఆ తర్వాత MF మిత్ర అని చెప్పేసి ఎవరైనా మ్యూచువల్ ఫండ్ ఇంతకుముందు ఎక్కడెక్కడన్నా ఓపెన్ చేసేసి వాటి డీటెయిల్స్ కనుక మిస్ అయిపోయి ఉంటే కనుక ఇప్పుడు ట్రాక్ చేసుకోవటం ఈజీ అనమాట ఇది. ఓహో. ఆల్మోస్ట్ ఆల్ మ్యూచువల్ ఫండ్ ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉన్నారో, కేపిన్ కావచ్చు, లేకపోతే MF సెంట్రల్ కావచ్చు, లేకపోతే క్యాంప్స్ కావచ్చు, ఇలాంటి అందరూ ప్రతి పోర్టల్లో కూడా మ్యూచువల్ ఫండ్ మిత్ర లింక్ ఉంటుంది అనమాట. ఆ లింక్ క్లిక్ కొట్టేసి మన పాన్ కార్డ్ కనుక మెన్షన్ చేసుకుంటే కనుక ఎప్పుడన్నా ఎక్కడన్నా మ్యూచువల్ ఫండ్ కొన్ని మర్చిపోయి కనుకుంటే వాటి ట్రాక్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్. అంటే మ్యూచువల్ ఫండ్ మిస్ అయిన వాటికి మొత్తం ట్రాకింగ్ కోసం పెట్టింది ఇది MF మిత్ర. సూపర్. ఓకే. సో ఎఫెక్టివ్ ఫ్రమ్ April 1st అనమాట ఇది. అక్కడ నుంచి పెంచేస్తున్నారు. అలాగే NFS కూడా మనం పాత దీన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు, దీని నుంచి పాత వాటికి షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రతిదాని కొత్త కొత్త NFలు కాకుండా ఎవరికన్నా మీ ఉన్న యూనిట్లు కనుక NFకి షిఫ్ట్ చేయాలంటే చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు, లేదా టాక్సేషన్ పరంగా కావచ్చు, అన్ని కొత్తగా ఎఫెక్ట్ అవుతున్నాయి రేపు April 1st నుంచి. మొత్తానికైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పటి నుంచో ఇండియా ఎదురు చూస్తున్న ఇన్కమ్ 12.75 lakh ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ రేపు April 1st నుంచి చూపించబోతుంది అనమాట. దీని ద్వారా ఎంత ట్రెమెండస్ చేంజెస్ వస్తాయంటే
ఇప్పటి వరకు ఏంటంటే మన ఎంటర్ప్రినర్స్ ఎక్కువ మంది గవర్నమెంట్కి సంబంధించిన కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది వాళ్ళకి సోర్సెస్, కానీ ఓపెన్గా చెప్పరు. కరెక్ట్. ట్యాక్సేషన్ పడుతుంది ఎందుకు అని చెప్పేసి 6 lakh వరకే ఇప్పటి వరకు ఫైల్ చేస్తున్నారు. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి అందరూ 12 lakh ఫైల్ చేస్తారు. కరెక్ట్. అంటే సడన్ గా ఇండియా ఇన్కమ్ డబుల్ కాబోతుంది. డబుల్ కాబోతుంది అనమాట. ఫస్ట్ టైం బహుశా ఎంప్లాయీస్ తో పోల్చుకుంటే బిజినెస్ పర్సన్ వాళ్ళ ఇన్కమ్ పెరగబోతుంది. ఇప్పటి వరకు గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ గా ఓన్లీ ఎంప్లాయీస్ సాలరీస్ వస్తాయి, ఎందుకంటే టీడీఎస్ ఏం కట్ అవుతాయి కాబట్టి. బట్ ఎంటర్ప్రినర్స్ ఇప్పటిదాకా ఎవరు ఫైల్ చేయరు, అందరూ 6 lakh బిలో ఉంటారు. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు కూడా అందరూ 12 lakh ఫైల్ చేయబోతున్నారు. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా యొక్క రిప్యుటేషన్, ఇండియా యొక్క క్రెడిబిలిటీ అండ్ ఇండియా యొక్క మనీ ఫ్లో మొత్తం కూడా వాటి పొటెన్షియల్ తెలియబోతుంది అనమాట. దీని ద్వారా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ లోన్స్ కెపాసిటీ పెరగబోతుంది, అండ్ బ్యాంకింగ్ లోన్స్ పెరగబోతున్నాయి. అంటే టోటల్ ఎకానమీలో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. అంటే లేని ఇన్కమ్ చూపిస్తారని నేను అనుకోను, కానీ బట్ ఒరిజినల్ ఎర్నింగ్ ఇన్కమ్ మాత్రం డెఫినెట్ గా రిపోర్ట్ చేస్తారు మెజారిటీ పీపుల్. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇండియా జిడిపి గ్రోత్ అఫీషియల్ గా లీగల్ గా బయటకు వస్తుంది ఎందుకంత. ప్లస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరగబోతుంది లీగల్ గా. బహుశా 2-3 years తర్వాత చూస్తే 2025 ఒక స్టాండర్డ్ సెట్టింగ్స్ ఉంది. ఇక్కడ నుంచి మినిమం అనేది ఒక పాత్ అనేది క్రియేట్ అవుతుంది. డెఫినెట్ గా బాధ్యత. ఎందుకంటే ఎంటర్ప్రినర్స్ ఎవరు రిపోర్ట్ చేయట్లా, వాళ్ళ పొటెన్షియాలిటీ రిపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు చేసే అవకాశాన్ని గవర్నమెంట్ కేటాయిస్తుంది వాళ్ళకి. కరెక్ట్. ఒక టీ షాప్ ఉందనుకోండి, వాళ్ళు మంత్లీ ఇన్కమ్ 1 lakh రూపాయలు దాటిద్ది ఈజీగా, ఇయర్లీ 12 lakh దాటిద్ది. హైదరాబాద్ లోని కొన్ని లక్షల టీ షాప్స్ ఉన్నాయి, వాళ్ళందరి ఇన్కమ్ యావరేజ్ మీద అంతే ఉంటది, కానీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయరు. చేసిన 6 lakh రూపాయలు ఫైల్ చేస్తారు, ఎందుకంటే స్లాబ్ లోపల ట్యాక్స్ కట్టే పని లేదు కదా. ఇప్పుడు 12 lakh లోపు కూడా మనకు కట్టే పని లేదు కదా. సో ఒరిజినల్ గా మనం రిపోర్ట్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ. సో నిజమైన ఫిగర్స్ అన్ని కూడా వస్తాయి. సో సిస్టమ్ లో ఉన్న ఈ ఫెసిలిటీని వాడుకుంటారు అందరూ. అండ్ దీనివల్ల మీరు అన్నట్టుగా నిజంగా మన ఇండియాస్ ఎంటైర్ అవుట్పుట్ ది ఇన్కమ్ విల్ బి డబుల్. సో whereas the economy GDP will also be getting about more than 50 to 70% పెరిగిపోతుంది. సో దట్స్ అ గ్రేట్ న్యూస్ అండి. సో ఇది పాజిటివ్ ఆస్పెక్ట్ గా తీసుకోవాలి. ఇలాంటి కైండ్ ఆఫ్ మంచి పాజిటివ్ న్యూస్ మరి ఇంకా వచ్చి ఎక్కువగా స్టాక్ మార్కెట్ ని పైకి తీసుకెళ్లే ముందే ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టమని చెప్తా. డెఫినెట్ గా ప్రతి ప్యానిక్ ఒక ఆపర్చునిటీస్. మనం ఎప్పుడైనా ఒక 10 years తర్వాత ఇండియన్ ఎకానమీ ఎలా ఉంటుంది ఊహించుకోవాలి తప్ప ఈ రోజు కాదండి. ఎందుకంటే లాస్ట్ డెకేడ్ లో ప్రపంచం మొత్తం మీద ఆల్మోస్ట్ 80% గ్రోత్ ఉన్న ఒకే ఒక కంట్రీ ఏంటంటే ఇండియా అనమాట. ఇండియా నెక్స్ట్ చైనా ఉంది ఆ గ్రోత్ లో. మిగతా మొత్తం 20% గ్రోత్ కూడా లేదండి. లాస్ట్ డెకేడ్ గ్రోత్ అని చెప్పేది కంబైన్డ్ క్యూములేటివ్ గ్రోత్. అంటే లాస్ట్ డెకేడ్ లో ఇండియా ప్రూవ్ చేసుకుంది ఆల్రెడీ. నెక్స్ట్ డెకేడ్ లో ప్రూవ్ చేసుకోవడం కాదండి, లీడ్ చేస్తుంది. అందుకని 27-28 కల్లా 3rd బిగ్గెస్ట్ ఎకానమీ మారబోతుంది ఇది. ఎందుకంటే పక్కన చైనా, జపాన్ సాచురేషన్ అయిపోయింది. ఇక్కడ యూరోప్ లో ఉన్న జర్మనీ కూడా సాచురేషన్ వచ్చేస్తుంది. ఇక మిగిలిపోయింది ఇండియానే. 28 కల్లా వరల్డ్ 3rd బిగ్గెస్ట్ ఎకానమీ. అది ఎవరు ఆపలేరు. అవును. అప్పటి నుంచి ఎవ్రీ 1.5 year 1 trillion ఎకానమీ యాడ్ కాబోతుంది ఇండియాకి. అందుకని ఆఫ్టర్ 10 years తర్వాత మనం చూసి విజువలైజ్ కనుక అయితే ఇండియా ఎక్కడికో పోద్దండి. అబ్సల్యూట్లీ. అయితే స్టాక్ మార్కెట్ లో దీని వల్ల వాలిడిటీ తగ్గిద్దంటే 1 day లో కాదండి అంటుంది. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో బ్రైట్ పిక్చర్ అనమాట. దాన్ని ఎవరు కాదనలేరని అంటుంది. అది చెప్తారు కదండి, లైక్ దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు వాలటిలిటీ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అదే మీరు దూరం నుంచి చూస్తే అది ఒక ఫ్లాట్ లైన్ లాగా ఉంటుంది. సో మరీ క్లోజ్ గా వాచ్ చేయకండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, నమ్మండి ఇండియా స్టోరీని. ఇట్ విల్ బి అ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.